ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం కూడా మరొకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 48వ కీర్తన ఆఖరి వచనం 14వ వచనాన్ని చదువుదాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాల్లో చూసినప్పుడు దేవుని మాట ఎంత అద్భుతమైనదో. ఏదో కొన్ని సమయాల్లో కొంతకాలం వరకు మన దేవుడు మనతో ఉండి తర్వాత మనలో అదృశ్యమైపోయేవాడు కాదు. సదాకాలం అంటే మన జీవితంలో అనేకమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కొన్నిసార్లు కష్టకాలం, కొన్నిసార్లు శోధన కాలం, కొన్నిసార్లు నష్ట సమయాలు, కొన్నిసార్లు వేదన కాలం. అలాగా జీవిత యాత్రలో అనేకమైన పరిస్థితులు, అనేకమైన కాలాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ప్రతి పరిస్థితికి సరిపోయేవాడు మనం నమ్మినటువంటి యేసు ప్రభువారు. ఇంకా అంతేకాకుండా ఆయన మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఒకవేళ మీరు భయపడుతూ, ఒకవేళ మీరు బాధపడుతూ, దుఃఖపడుతూ, ఒకవేళ కృంగిపోతూ ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకుంటాడు అని రాయబడింది. ఒకవేళ కొన్నిసార్లు కుటుంబం కొరకు, పిల్లల కొరకు, ఒకవేళ మీకున్నటువంటి అవమానాల కొరకు, అప్పుల కొరకు, మీ చుట్టూ మీరు చూస్తున్న పరిస్థితులను బట్టి ఒకవేళ మీరు ఇందులో నుంచి మేము ఎలా బయటకు వస్తాం, లేకపోతే ఎలా మేము బయటికి విడుదల పొందుతామని ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉన్నారేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఒకరోజు 2 రోజులు కాదు, లేకపోతే కొంతకాలం కాదు, ఆయన మనలను మరణం వరకు నడిపించగలడు. అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఎదురైనటువంటి యోబు జీవితాన్ని మనం చూస్తే నిజంగా ఆయన జీవితం అయిపోయిందేమో అనిపిస్తుంది. లేకపోతే కొన్నిసార్లు ఇంక ఈయన బ్రతకడేమో అన్నటువంటి పరిస్థితులు ఆయన జీవితంలో వస్తాయి. అలాంటి బలహీనతలు, రోగాలు, మరి స్నేహితుల ద్వారా, అలాగే తన భార్య వలన, అలాగే తన చుట్టూ ఉన్నవారి వల్ల ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఎంత అద్భుతంగా యోబు జీవితాన్ని నడిపించాడో దేవుని వాక్యంలో మనం చూస్తాం. 140 సంవత్సరాలు బ్రతికాడు, 4 తరాలు చూశాడు, కాలము నిండిన వృద్ధుడై మృతునెందరని రాయబడి ఉంది. ఎంత నమ్మదగిన దేవుడు యోబుని అంతం వరకు, ఆఖరి వరకు నిలబెట్టాడు, నడిపించాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ పిల్లల్ని, మీ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఎరిగినవాడు, సిగ్గుపరచడాయన. అంతం వరకు, ఆఖరి వరకు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని నిలబెడతాడు. అలాంటి నిరీక్షణతో దేవుని కొరకు, దేవుని వైపు చూడడం మనకెంతో ఆశీర్వాదకరం. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ఉదయకాలం ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.